నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ విజయవాడలో వచ్చిన వరదలకి సంబంధించి వైఎస్ జగన్ మాట్లాడిన మాటలకి అంటే ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలా జరిగింది అని చెప్పిన ట్వీట్‌కి రీట్వీట్ చేస్తూ కౌంటర్ ట్వీట్ అనొచ్చు. బ్రహ్మాజీ ఒక ట్వీట్ చేశారు. దాని గురించి మళ్ళీ ఆ ట్వీట్ నేను చేయలేదు, హ్యాక్ అయ్యింది నా అకౌంట్ అని చెప్పేసి అన్నారు. అసలు దీని ఇంతటిని మనం ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఒకటి తను ట్వీట్ చేసినటువంటి కంటెంట్లో పెద్ద ఇబ్బందికరమైన అంశాలు ఏమీ లేవు. అంటే జనరల్గా ఇలా హ్యాక్ అయినప్పుడు, అకౌంట్స్ హ్యాక్ అయినప్పుడు ఈ అబ్సీనిటీ తాలూకా కంటెంట్ డంప్ అవుతూ ఉంటుంది. ఇది అలా లేదు. అంటే అందులో చాలా క్లియర్గా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిని అంటే కొంచెం రెడిక్యూల్ చేస్తూ వెటకారం చేస్తూ ఆ పద్ధతుల్లోనే నడిచింది. ఓకే, మీరు చేసిన ఆరోపణలన్నీ చాలా బాగున్నాయి, మీరు ముందు ఒక 1000 కోట్లు పట్టుకొని వచ్చేయండి, ఏదో ఒకటి చేద్దాం మనం అని చెప్పాడు. అంతే, అంతకుమించి వేరే ఏం లేదు దానిలో. మనం చేద్దాం, మనం జనంలోకి ఎడదాం, మనమే సేవ చేద్దాం, వాళ్ళతో సంబంధం లేదు, ప్రజలు తమ తప్పు తామే తెలుసుకుంటారు అనేది. అది ఒక రకంగా అడ్వైజే. చాలామంది మాట్లాడుతున్నారు వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఆల్రెడీ ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్తో ఆర్టికల్స్ రాస్తున్నారు కొంతమంది. అంటే పొలిటికల్ పార్టీ అనేది కేవలం విమర్శలకు పరిమితం కావడం కాదు, యాక్టివిటీలో ఉండాలి. దానికి ఒక విస్తృతమైనటువంటి క్యాడర్ బేస్ ఉంటుంది. ఆ క్యాడర్ని కదిలించి వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి. వాళ్ళు ప్రజలు పశ్చాత్తాపడాలి. అరే వీళ్ళు అనవసరంగా వీళ్ళని మనమే కదా అధికారంలోంచి దింపేశామని వాళ్ళు పశ్చాత్తాప పడేలాగా వీళ్ళ యాక్టివిటీ ఉండాలి. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాలి, శిబిరాలు వేయాలి, భోజనాలు పెట్టాలి. వీళ్ళ పద్ధతిలో వీళ్ళు కొంత ఫండ్ మొబలైజ్ చేసి సహాయ కార్యక్రమాలు ప్రారంభించేయాలి. అంటే ప్రభుత్వం మీద విమర్శలు చేయొద్దని నేను అంటలేదు, విమర్శలు చేయాలి. విమర్శ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ, వాళ్ళని సరిచేస్తూ, వాళ్ళ అవగాహనలో ఎక్కడైనా తప్పులున్నాయని తనకు అనిపిస్తే దాన్ని చెబుతూ, అలా ప్రభుత్వాన్ని గైడ్ చేస్తూ ముందుకు నడిపించే పని చేస్తూనే తాను ప్రజలకు ఏం చేయగలనో అది కూడా చేయాలి. ఈ 2 పనులు చేయగలిగితే ప్రజలకి ఈ పార్టీ మీద ఒక విశ్వాసం పెరుగుతుంది. అది జరగాల్సిన పని. అంటే యాక్టివ్ అపోజిషన్, ప్రొడక్టివ్ అపోజిషన్ అని 2 ఉంటాయి. యాక్టివ్ అపోజిషన్ రోల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లే చేస్తున్నాడు. యాక్టివ్ అపోజిషన్ కాదు, ప్రొడక్టివ్ అపోజిషన్గా ఉండమని చాలామంది సలహాలు చెప్తున్నారు ఆయనకి. ఆ ప్రొడక్టివ్ అపోజిషన్గా ఉండటం అంటే ఇదే, సహాయ కార్యక్రమాలు ఆయనే తీసుకోవటం, ఆయనే స్వయంగా వెళ్ళి బాధితుల తరఫున నిలబడి వాళ్ళకి అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి, ఒకవేళ అందరినీ ఒక చోటకు తీసుకొచ్చి కమ్యూనిటీ కిచెన్ లాంటిది ఆర్గనైజ్ చేసి ఈ వాళ్ళకి ఆహారం అందేలాగా చూడటం, ఇవన్నీ. అంటే ప్రభుత్వం వెళ్ళలేని ప్రాంతాలకు కూడా వీళ్ళు వెళ్ళి వీళ్ళకున్న క్యాడర్ బేస్ని వాడి ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమంగా నడపాలి దీన్ని. అలా నడపగలిగితే పార్టీ ప్రతిష్ట పెరుగుతుంది అని అందరూ మాట్లాడుతున్నట్టే ఈయన మాట్లాడాడు. బ్రహ్మాజీ మాట్లాడిన మాటల్లో తప్పేం లేదు. అది హ్యాక్ చేసి ఎవరో పెట్టారు అనుకోవడానికి కూడా ఏం లేదు. తనే పెట్టాడు. హ్యాక్ కావటం ఇదంతా ఉరికిరే అతను. అంటే ఇదేదో కొంచెం పొలిటికల్ వార్ జరుగుతోంది ఆంధ్రాలో, వైసీపీ వర్సెస్ టీడీపీ ఘర్షణ జరుగుతోంది. ఈ ఘర్షణలో తను వైసీపీ స్టాండ్ తీసుకున్నట్టుగానో లేకపోతే టీడీపీ స్టాండ్ తీసుకున్నట్టుగానో ప్రపంచానికి అర్థమైతే ప్రమాదం అనేది అతను భావిస్తున్నాడు. ఇందులో జగన్మోహన్ రెడ్డిని కొంచెం చురక వేశాడు. ఆ చురక వేయటం ఏమిటి అంటే, నువ్వు 1000 కోట్లు పట్టరా, మనం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పటం. ఆయన ఆల్రెడీ మద్యం కుంభకోణంలోనే మద్యం ధరలు పెంచటంలోనూ, అలాగే నగదు ట్రాన్సాక్షన్స్ మాత్రమే అనుమతించటం, దాని ద్వారా 1,00,000 కోట్లు లబ్ధి పొందాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది. ఈ డబ్బుల్లో నుంచి కొంత డబ్బులు పట్టరా, మనం ఏదో ఒకటి చేసేద్దాం అన్న టోన్లో మాట్లాడినట్టుగా అర్థమవుతోంది. అది దాని వ్యాఖ్యానాలు అలా చేస్తున్నారు బయట.
ఇదంతా చూసి భయం వేసింది అతనికి. ఇది ప్రజల్లో ఒక సెక్షన్ని నాకు దూరం చేసేదిగా ఉంది, ఇలా అవుతుందని అనుకొని ఉండడు అతను. అనుకోక ఏదో పెట్టాడు. పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ హీట్ దీనికి తోడై ఇప్పుడు బ్రహ్మాజీని పర్సనల్గా టార్గెట్ చేస్తూ మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరిగి ఉంటుంది. ఆ పెరిగిన క్రమంలో ఈయన ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అవాయిడ్ అవుదామని ట్రై చేస్తున్నాడు. ట్రై చేస్తూ అది నాకు సంబంధం లేదు, ఎవరో హ్యాక్ చేసి పెట్టారు, నా అకౌంట్ హ్యాక్ అయిందని గగ్గోలు పెడుతున్నాడు. హ్యాక్ అయితే ఇలాంటి కంటెంట్ రాదు. హ్యాక్ అయితే వచ్చే కంటెంట్ ఏమిటో అందరికీ తెలుసు. కానీ ఇది చాలా సటిల్డ్గా సెటైరికల్గా ఉంది. ఇంత సెటైరికల్గా హ్యాక్ చేసిన వాళ్ళు బెటరు. ఒకవేళ హ్యాక్ చేశారు అని కనుక అతను సీరియస్గా చెప్తే హ్యాక్ చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకోవాల్సి వస్తుంది. కానీ కమెంట్స్ మాత్రం మీరు టీడీపీ వాళ్ళకి పాస్వర్డ్స్ ఇచ్చేసి ఉంటారు, అందుకే ఇలా పెట్టి ఉంటారు అని చెప్పేసి కూడా అంటున్నారు. టీడీపీ వాళ్ళు టీడీపీకి అనుకూలంగానే పెట్టాడు. ఆయన జగన్ మీద రెడిక్యూల్ చేస్తూ దాడి చేశాడు. బ్రహ్మాజీ అకౌంట్లో వాళ్ళు పెట్టే అవకాశం ఉంది కదా. ఒకవేళ హ్యాక్ చేసుంటే టీడీపీ వాళ్ళు హ్యాక్ చేశారని చెప్తున్నాడా బలంగా? పోనీ టీడీపీ వాళ్ళు హ్యాక్ చేశారు అని చెప్తే వైసీపీకి తోడ్పాటు అందించినట్టే. సో టీడీపీ వాళ్ళు దాడి మొదలు పెడతారు, మేము హ్యాక్ చేయటం ఏమిటి అని. లేదు వైసీపీ వాళ్ళు కనుక హ్యాక్ చేసి, వైసీపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదే ఈ చర్చ జరుగుతోంది. మనం చేయవలసిన పని ఏమిటి, మనం ఏం చేస్తున్నామని. ఇది ఒక రకంగా ఆత్మవిమర్శనాత్మకంగానే ఉంది. ఆయన ఏమీ జగన్మోహన్ రెడ్డిని మరీ రెడిక్యూల్ చేయలేదు, కొంచెం సటైరికల్ వేలో చెప్పాడు అంతే. మీరు డబ్బులు పట్టుకురండి, మనమే చేద్దాం అన్నాడు అంతే. అది ఎవరైనా వైసీపీ వాడు కూడా చేసి ఉండొచ్చు కదా. నిన్నో మొన్నో ఒక వైసీపీ కార్యకర్త, వైసీపీలో ఒక స్థాయి కలిగినటువంటి నాయకుడే సాక్షి ఆఫీస్లో కూర్చుని మన పార్టీకి పట్టిన చెద సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి అని మాట్లాడాడు సాక్షి టీవీలో. అది పెద్ద వివాదం అయింది. అలా ఇది కూడా ఒక ఆత్మవిమర్శనాత్మక వ్యాఖ్య అనుకోవచ్చు. అలా అనుకునేలా చేయటానికి వైసీపీ వాళ్ళు కూడా హ్యాక్ చేసి అది పడేసి ఉండొచ్చు, ఒకవేళ హ్యాకింగ్ నిజమైతే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు హ్యాక్ చేసి ఇది పడేశారు అంటే ఎవరు హర్ట్ అవుతారు? టీడీపీ వాళ్ళు హ్యాక్ చేసి ఇది పడేశారు అంటే ఎవరు హర్ట్ అవుతారు అనేది చూస్తే, ఒకవేళ టీడీపీ వాళ్ళు హ్యాక్ చేశారని అతను అంటే అప్పుడు కూడా వైసీపీ ముద్ర వేస్తారు అతను. ఎటువైపు వెళ్ళినా ప్రమాదమే. అందుకని అతను టోటల్గా సైలెన్స్లోకి వెళ్ళిపోయాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు, ఎవరు హ్యాక్ చేశారో నాకు తెలియదు, నా అకౌంట్ సైబర్ క్రైమ్కి కూడా కంప్లైంట్ చేసిన అని చెప్తున్నారు. కంప్లైంట్ చేసుండొచ్చు. అంటే ఒక మాట అన్న తర్వాత దానికి సంబంధించిన అన్ని పనులు చేసేయాలి కాబట్టి చేసుంటాడు. కానీ అందులో పెద్ద అభ్యంతరకరమైన కంటెంట్ ఏమీ లేదు. అతను భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు భయపడుతున్నాడు అంటే దాని మీద వస్తున్న రియాక్షన్స్ చూసి భయపడుతున్నాడు ఆయన. భయపడే ఆ ఏరియాలో మనం ఎందుకులే అనవసరంగా ఏదో ఒక స్టాంప్ వేస్తారు, అటో ఇటో ఒక గాడి కట్టేసి తెలుగుదేశం వాడినను వైసీపీ వాడినను ఒక ముద్ర వేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ అని అనుకునే పద్ధతిలో వెనక్కి వెళ్తున్నాడు. కానీ ఆయనే రాశాడు అది.